ఫాల్ అవుతుందనా ఇంకా నుంచి అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా దగ్గర ఒక మంచి టిప్ ఉంది హెయిర్ ఫాల్ అనేది ఇంకా అస్సలు ఉండదు. హెయిర్ ఫాల్ ఆగి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది, వాల్యూమ్ కూడా పెరుగుతుంది. అది చాలా అంటే చాలా ఈజీగా మనం వితిన్ మంత్లో హెయిర్ అనేది మనం బాగా పెంచుకోవచ్చు. అలానే హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇది నేను ఊరికే చెప్పడం లేదు, నాకు 1 మంత్లో రిజల్ట్ వచ్చిందని మీకు కూడా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే అది ఇప్పుడుండే పొల్యూషన్ వల్లనో లేదా వాటర్ చేంజ్ వల్లనో లేకపోతే స్ట్రెస్కి కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను. జస్ట్ ఒక స్మాల్ టిప్ అనమాట. ఇది మన ఇంట్లో ఉండే వాటితోనే మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది 3 ఆయిల్స్ మెయిన్గా. డాబర్ ఆల్మండ్ ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, అదేనండి ఆందా. ఈ మూడింటిని మనం ఈరోజు ఈక్వల్ పోర్షన్స్లో మిక్స్ చేసుకోవాలి. ఇదే ఈ హెయిర్ టిప్ యొక్క సీక్రెట్ అనమాట. ఈక్వల్ పోర్షన్స్లో మిక్స్ చేసుకోవాలి అంటే 1 టేబుల్ స్పూన్ 3 ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి. ఇది కూడా దీంట్లో కూడా ఒక చిన్న ఉంది. ఏంటంటే హెయిర్ అండ్ క్యాస్టర్ ఆయిల్ కానీ ఎక్కువ మిక్స్ చేసినా హెయిర్ జిడ్డు అయిపోతుంది. అలాగే కోకోనట్ ఆయిల్ తక్కువ మిక్స్ చేసినా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి మనం 3 ఈక్వల్ పోర్షన్స్లో దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక హీట్ చేసుకున్నాక ఆ హెయిర్ ఆయిల్ని ఇలా పార్టీషన్స్గా తీసుకొని మనం పెట్టుకోవాలి. నేను బాగా గమనించిన విషయం ఏంటంటే హీట్ చేశాక ఇది అనేది అబ్జర్వ్ అయిపోతుంది. మన హెయిర్ స్కాల్ప్కి ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. దానివల్ల అక్కడ రెసిడ్యూ అనేది ఉండదు. దీనివల్ల జిడ్డు కూడా ఉండదు. హెయిర్ అనేది గ్రో అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. సో ఈ టిప్ మీకు కూడా యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్